కుజినెట్స్ ఈయనేమంటాడు, వాస్తవ జాతీయ ఆదాయంలో మొత్తం జనాభాలో వాస్తవ తలసరి ఆదాయంలో వచ్చేటటువంటి యొక్క పెరుగుదలనే ఆర్థిక వృద్ధి అంటాం. వాస్తవ ప్రాబ్లం ఉంది, సాగు దీర్ఘం ఎక్కువ వచ్చింది. వాస్తవ జాతీయ ఆదాయంలో మొత్తం జనాభాతో వాస్తవ తలసరి ఆదాయంలో వచ్చేటటువంటి యొక్క పెరుగుదల అంటే ఒక దేశంలో జాతీయ ఆదాయం ఎంత వచ్చింది, తలసరి ఆదాయం ఎంత వచ్చింది. జాతీయ ఆదాయాన్ని ఏం చేస్తాము, జనాభాతో భాగిస్తాం. కాబట్టి ఒక దేశంలో జాతీయ ఆదాయం ఎంత, ఆ జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే ఒక్కొక్కరి ఆదాయం ఎంత వచ్చింది, సాలుసరి ఆదాయం, తలసరి ఆదాయం. కాబట్టి ఇక్కడ తలసరి ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని మనం ఆర్థిక వృద్ధి అనే దాన్ని అంచనా వేస్తాము. కాబట్టి ఇది వారి యొక్క నిర్వచనం యొక్క సారాంశం. తర్వాత ఆర్థిక వృద్ధిలో ఏముంటుంది సార్, ఏ అంశాలు ఉంటాయి అనే అంశాన్ని ఇక్కడ మనం చూస్తే ప్రధాన అంశాలు, ఆర్థిక వృద్ధి జనాభా పెరుగుదల రేటు కన్నా ఎక్కువ ఉండాలి. ఎలా, సపోజ్ నువ్వు ఉత్పత్తి చేస్తున్నావు లేదా ఉత్పత్తి జరుగుతుంది అనుకున్నావు. ఉత్పత్తి పెరుగుదల అనేది ఎలా ఉండాలి, జనాభా పెరుగుదల కన్నా ఎక్కువ ఉండాలి. ఎలా, సపోజు ఉత్పత్తి 2% పెరుగుతుంది అనుకుందాం, జనాభా కూడా 2% పెరుగుతుంది. ఉత్పత్తి 2%, జనాభా 2% పెరిగింది అనుకోండి, ఆహార సరఫరా అనేది అందరికీ అందుబాటులో లేకపోవచ్చు. అలాంటప్పుడు ఏం జరగాలి, జనాభాలో పెరుగుతున్నటువంటి యొక్క రేటు కన్నా ఉత్పత్తిలో పెరుగుదల రేటు ఎక్కువ ఉండాలి. అంటే జనాభా 2% పెరుగుతుంది, ఉత్పత్తి 4 రెట్లు పెరగాలి, ఉత్పత్తి 6 రెట్లు పెరగాలి. అంటే ఎప్పుడైనా ఆర్థిక వృద్ధి జరగాలి అన్నప్పుడు జనాభా పెరుగుదల కన్నా ఆర్థిక వృద్ధి ఎక్కువ ఉండాలి. ఆర్థిక వృద్ధి అంటే ఏమిటి, ఉత్పత్తిలో మాత్రమే వచ్చే పెరుగుదల. ఎప్పుడైతే ఉత్పత్తి పరిమాణం పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రజల యొక్క ఆదాయ స్థాయి పెరుగుతుంది. ఆదాయ స్థాయి పెరిగినప్పుడు ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, జాతీయ ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి జనాభా పెరుగుదల రేటు కన్నా ఆర్థిక వృద్ధి ఎక్కువగా ఉండాలి. అలా ఉంది అన్నప్పుడు ఆర్థిక వృద్ధి జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అందుకని మనం ఆర్థిక వృద్ధిని పెంచుకోవాలి, ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుకోవాలి. ఉత్పత్తి పెరిగినప్పుడు ఆర్థిక వృద్ధి జరుగుతుంది, దాన్ని ఆర్థిక వృద్ధి అని మనం పిలవచ్చు. రెండవది ఉత్పత్తి సామర్థ్యంలో పెరుగుదల. మానవ వనరులు ఉన్నాయి, యాంత్రిక వనరులు ఉన్నాయి, మానవ సామర్థ్యాన్ని పెంచాలి, యంత్రాలను పెంచాలి. పెంచితే ఉత్పత్తిలో ఏమవుతుంది, పెరుగుదల వస్తుంది. ఎప్పుడైతే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామో ఆదాయాలు పెరుగుతాయి, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, జాతీయ ఆదాయం పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, వృద్ధి రేటు పెరుగుతుంది, దేశం అభివృద్ధి మార్గంలో పయనిస్తుంది. కాబట్టి ఉత్పత్తి అనేది పెరగాలి. ఎంత ఉత్పత్తి సామర్థ్యము పెరిగితే అంత ఆర్థిక వృద్ధి పెరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఆర్థిక వృద్ధి అనేటటువంటిది ఉత్పత్తికి సంబంధించింది, మిగిలిన అంశాలు ఏమీ లేవు, అన్నీ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇంతకుముందే అనుకున్నాం, సంస్థాగతంగా మార్పులు ఉన్నాయి, అంటే పరిశ్రమలు బాగా స్థాపించబడ్డాయి, తర్వాత పెట్టుబడులు బాగా ఉన్నాయి, తర్వాత సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారు బాగా, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి ఆలోచన విధానం ఉంది, ఆధునిక పద్ధతులు వాడుతున్నారు, తర్వాత డబ్బు పెట్టుబడి బాగా ఉంది. ఇప్పుడు జరగాల్సింది ఏంటి, ఉత్పత్తిలో మాత్రమే పెరుగుదల రావాలి. మరి ఉత్పత్తిలో పెరుగుదల రావాలి అంటే సామర్థ్యంలో పెరుగుదల ఉండాలి. కాబట్టి ఇక్కడ రెండో పాయింట్ అదే, సామర్థ్యంలో పెరుగుదల. తర్వాత ఈ ఆర్థిక వృద్ధి జరగాలి అన్నప్పుడు 4 కారకాల మీద ఆధారపడి ఉంటుంది ఆర్థిక వృద్ధి. ఏమిటా కారకాలు? ఒకటి పొదుపు రేటు. ఏమిటి పొదుపు రేటు? పొదుపు అంటే ఏమిటి? ఒక వ్యక్తి పర్సనల్గా తీసుకుంటే ఒక వ్యక్తి కొంత ఆదాయాన్ని సంపాదిస్తాడు. జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి కొంత ఆదాయాన్ని సంపాదిస్తాడు. సంపాదించిన ఆదాయాన్ని ఏం చేస్తాడు, కొంత ఖర్చు పెడతాడు. కొంత ఖర్చు పెట్టి మిగిలింది ఏం చేస్తాడు, పొదుపు చేస్తాడు. ఒక వ్యక్తి ఎలా పొదుపు చేస్తాడో దేశంలో ఉండబడేటటువంటి యొక్క వ్యక్తులందరూ పొదుపు చేస్తారు. ఆ పొదుపు అంతా ఏమవుతుంది, బ్యాంకులోకి పోతుంది. ఆ బ్యాంక్ ఏం చేస్తుంది, మళ్ళీ పెట్టుబడిదారులకు అప్పులు ఇస్తుంది. ఆ అప్పులు ఏమవుతాయి, మళ్ళీ కొత్త పరిశ్రమలు స్థాపించబడతాయి. కొత్త పరిశ్రమలు స్థాపించబడితే కొత్తగా ఉద్యోగ అవకాశాలు స్థాపించబడతాయి, కొత్తగా వాళ్ళకు ఆదాయ స్థాయి పెరుగుతుంది, జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, ఆర్థిక వృద్ధి జరుగుతుంది. కాబట్టి ఉత్పత్తి పెరగాలి అన్నప్పుడు పొదుపు రేటు పెరగాలి. మరి పొదుపు రేటు ఎలా పెరుగుతుంది? సపోజ్ నీకు 1000 రూపాయల ఆదాయం వస్తుంది అనుకుందామండి. నీకు 1000 రూపాయల ఆదాయంలో 800 రూపాయలు ఖర్చు పెట్టావు.
800 ఖర్చు పెడితే ఎంత మిగులుతుంది? 200 రూపాయలు మిగులుతుంది. 200 ఏం చేసావు? పొదుపు చేసావు. అదే నీకు పొదుపు పరిమాణం పెరగాలంటే నీ ఆదాయం ఏం కావాలి? పెరగాలి. అంటే 1000 రూపాయల ఆదాయానికి బదులుగా 2000 రూపాయల ఆదాయం రావాలి. 2000 వస్తే నీ ఖర్చు ఏమవుతుంది? తగ్గిన పొదుపు పరిమాణం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ పొదుపు పెరగాలి అన్నప్పుడు ఒక వ్యక్తి ఎలాగైతే పొదుపు చేస్తాడో దేశంలో ఉండబడేటటువంటి ప్రజలందరి యొక్క పొదుపు శాతము పెరగాలి. పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ పొదుపు అంతా పెట్టుబడిగా మారుతుంది. ఆ పెట్టుబడి పరిశ్రమల్లో పెట్టుకోవడానికి, ఆ పరిశ్రమల వల్ల ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడానికి, ఉద్యోగ అవకాశాల వల్ల ఉత్పత్తిని పెంచుకోవడానికి, జాతీయ ఆదాయాన్ని పెంచుకోవడానికి మనకు వీలు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్థిక వృద్ధి జరగాలి అన్నప్పుడు పొదుపు రేటు ఎక్కువగా ఉండాలి. చూడండి బాబు, జాగ్రత్తగా మీరు చూడండి, నేను లైన్ కర్సర్ పెట్టి చూపిస్తున్నాను. పొదుపు రేటు ఎక్కువగా ఉండాలి అంటే ఆర్థిక వృద్ధికి ఒక కారకము పొదుపు రేటు. పొదుపు రేటు మీద ఆర్థిక వృద్ధి ఆధారపడి ఉంటుంది. ఇది ఒక కారకం అని మనం చెప్పుకోవచ్చు. రెండవది మూలధన ఉత్పత్తి నిష్పత్తి. మూలధన ఉత్పత్తి నిష్పత్తి క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటాం. మూలధన ఉత్పత్తి అంటే సపోజ్ ఇంతకు ముందే అనుకున్నాం పొదుపు పరిమాణం ఏం పెరగాలి. మరి పొదుపు పరిమాణం పెరగాలంటే ప్రజల యొక్క ఆదాయ స్థాయి ఏం కావాలి? పెరగాలి. ఆదాయము పెరిగితే కదండి నువ్వు పొదుపు ఎక్కువ చేసేది. ఆదాయము ఎక్కువ పెరిగినప్పుడు పొదుపు ఎక్కువ పెరుగుతుంది. పొదుపు ఎక్కువ పెరిగినప్పుడు మూలధనం ఎక్కువ అవుతుంది. మూలధనం ఎక్కువైనప్పుడు ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. అంటే మూలధన ఉత్పత్తి నిష్పత్తి. నువ్వు పెట్టుబడి ఎక్కువ పెడితే ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. అదే ఇక్కడ మూలధన ఉత్పత్తి నిష్పత్తి అంటే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే అదే. మూలధనము పెరిగితే అంటే పెట్టుబడి పెరిగితే ఉత్పత్తి ఏమవుతుంది? పెరుగుతుంది. ఆ నిష్పత్తులు పెరగాలి. అంటే మూలధన నిష్పత్తి ఎక్కువైతే పెట్టుబడి నిష్పత్తి, ఉత్పత్తి నిష్పత్తి కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉండే సంబంధం అనేది పెరుగుతూ ఉండాలి. ఎక్కువ డబ్బులు కావాలి. ఎక్కువ డబ్బులు కావాలంటే ఎక్కువ పొదుపు రేటు ఉండాలి. అలా ఉన్నప్పుడు మూలధనము పెరిగి ఉత్పత్తి పెరిగి వాటి మధ్య నిష్పత్తుల ఆధారంగా ఆర్థిక వృద్ధి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మూలధన సామర్థ్యము, మూలధన ఉత్పత్తి నిష్పత్తి అనేది మారినప్పుడు, పెరుగుదల వచ్చినప్పుడు ఆర్థిక వృద్ధికి సహాయకారిగా ఉంటుంది. ఇది వృద్ధి రేటుని పెంచుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. తర్వాత శ్రామిక వృద్ధి రేటు. శ్రామికుల యొక్క వృద్ధి రేటు పెరగాలి. వారి యొక్క పనితనం పెరగాలి. వారికి శ్రామిక గంటలు పెరగాలి. ఎన్ని శ్రామిక గంటలు పెరిగితే అంత ఉత్పత్తి పరిమాణం పెరుగుతుంది. శ్రామికుల సంఖ్య పెరగాలి. వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెరగాలి. ఎప్పుడైతే శ్రామికుల సంఖ్య పెరుగుతుందో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. దాంతో తలసరి ఆదాయాలు పెరిగి జీవన ప్రమాణ స్థాయి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ శ్రామిక వృద్ధి రేటు జరగాలి. శ్రామికుల సంఖ్య ఎక్కువ కావాలి. అసలే మనము వెనకబడి ఉన్నటువంటి యొక్క దేశం, జనాభా ఎక్కువగా ఉంది, ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉత్పాదకత తక్కువగా ఉంది. మరి ఉత్పాదకత పెరగాలి అన్నప్పుడు శ్రామికుల యొక్క సంఖ్యను మనం ఎక్కువ చేసుకోవాలి. శ్రామికుల సంఖ్యను పెంచుకోవాలి. వారి ఉత్పాదకతను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి శ్రామిక వృద్ధి రేటు పెరిగితే ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతుంది. తర్వాత సాంకేతిక మార్పులు, నవకల్పనలు. ఎందుకంటే ఇది ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడేటటువంటి ఒక ప్రధాన అంశాలు నేను చెప్పేది. రెండవది తర్వాత అంశంలో సాంకేతిక మార్పులు. సాంకేతిక మార్పులలో ఉత్పత్తి విధానంలో మార్పు రావాలి, పెట్టుబడి విధానంలో మార్పు రావాలి, మూలధన విధానంలో మార్పు రావాలి. తర్వాత టెక్నాలజీ ఎక్కువగా వాడాలి. సాంప్రదాయ పద్ధతుల్లో ఉత్పత్తి చేయడం కన్నా ఆధునిక పద్ధతిలో ఉత్పత్తి విధానాన్ని మార్చుకుంటే పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. మనం మాన్యువల్గా చేస్తామండి, ఉత్పత్తి ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. అదే యంత్రాన్ని వాడితే, యంత్ర పరికరాలను వాడితే, యంత్రాలను ఎందుకు వాడతాము? ఉత్పత్తి పెరుగుదల కోసం. అందుకే మీకు ఉత్పత్తి కారకాలు 4 అంటారు, కానీ ఉత్పత్తి కారకాలు 5 అనాలి వాస్తవంగా. ఏమిటి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం. సాంకేతిక పరిజ్ఞానము కూడా ఉత్పత్తిని పెంచడానికి దోహదపడుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏమిటి? యంత్రాలు కావచ్చు, యంత్రాలకు ఉపయోగించేటటువంటి ఒక ఆధునిక టెక్నాలజీ కావచ్చు, లేదా ఉత్పత్తిని పెంచే విధానము కావచ్చు, ఉత్పత్తిని ఎక్కువ చేసే సరళి కావచ్చు. ఏదైనా ఉత్పత్తిని పెంచుతుంది అంటే అది ఒక విధానము, అదొక సాంకేతిక మార్పు. కాబట్టి టెక్నాలజీని వాడాలి, యంత్రాలు వాడాలి, యంత్ర పరికరాలు వాడాలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి. అలా వాడినప్పుడు ఉత్పత్తిలో మార్పులు వస్తుంది. ఉత్పత్తిలో మార్పు వచ్చినప్పుడు
ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతూ ఉంది. అందుకని సాంకేతికంగా మార్పులు రావాలి. మీరు సాంప్రదాయ పద్ధతిలో ఉత్పత్తి చేయండి, తక్కువగా ఉంటుంది. అవునండి, మరి సాంప్రదాయ పద్ధతిలో ఉత్పత్తి చేస్తే ఏమవుతుంది? ఏమీ కాదు, ఉత్పత్తి తగ్గుతుంది. తగ్గితే ఏంది? పాతకాలం ఉంది, ఇంతకుముందు కాలంలో జనాభా తక్కువగా ఉంది. జనాభా తక్కువగా ఉంది కాబట్టి ఉత్పత్తి తక్కువగా ఉన్నా పర్వాలేదు. కానీ ఇప్పుడు ఏం కావాలి? జనాభా విపరీతంగా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభాకు మనం ఉత్పత్తిని ఏం చేయాలి? పెంచాలి. ఒకవేళ పెరుగుతున్న జనాభా ఎక్కువగా ఉండి ఉత్పత్తి తక్కువగా ఉందనుకోండి, కొరత ఏర్పడుతుంది. ఇంతకుముందు మనం ఫస్ట్ పాయింట్లో చదువుకున్నాం, జనాభా పెరుగుదల కన్నా ఉత్పత్తి పెరుగుదల ఎక్కువ ఉండాలి. జనాభా గుణోత్తర శ్రేణిలో పెరుగుతుంది, 2, 4, 8, 16లో పెరుగుతుంది. కానీ ఆహార దిగుబడి మాత్రం 2, 3, 4లో పెరుగుతుంది. మరి అలాంటప్పుడు ఎక్కువ జనాభా అయినప్పుడు ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు వాటి మధ్య అసమతౌల్యం ఏర్పడి వస్తువుల కొరత ఏర్పడి ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందరికీ